హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ హోస్ట్ మనోహర్ రాయల్. వెల్కమ్ టు మెగా 9 టీవీ. తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి కీలక పదవి బహుకరించారు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దిల్ రాజు గారికి పదవి ఇవ్వడం జరిగింది. ఈ పదవి 2 years పాటు కొనసాగుతుందనేది కూడా మనకు వింటూ ఉన్నాం. ఆయన దిల్ రాజు గారి అసలు పేరు వెంకటరమణారెడ్డి. ఆయన 1990లో పెళ్లి పందిరి సినిమాకు ఒక పబ్లిషర్గా అంటే పంపిణీదారుగా ఆయన వ్యవహరించారు. ప్రస్తుతం టాలీవుడ్లో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమా బ్యానర్పై చాలా చాలా పెద్ద పెద్ద హిట్ సినిమాలు తీశారు. ఆయన దిల్ అనే సినిమాతో ఇండస్ట్రీకి నిర్మాతగా ఆయన మొదలుపెట్టారు. ఆ దిల్ అనే సినిమా బ్లాక్ బాస్టర్, ఆ రోజుల్లో బ్లాక్ బాస్టర్ కుట్టిన సందర్భంగా ఆయన దిల్ రాజుగా ఆయన ఆ నేమ్ అనేది ఇంటి పేరుగా మార్చుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఇప్పుడున్న నిర్మాతల్లో ఆయన అగ్ర నిర్మాత అని చెప్పుకోవచ్చు మనం. సంక్రాంతి సినిమాల్లో దిల్ రాజు గారి సినిమా ఖచ్చితంగా ఆయన సినిమాలు ఉంటాయి. కానీ రేపు వచ్చే సంక్రాంతి 2025 సంక్రాంతికి ఆయన 2 పెద్ద సినిమాలు ఉన్నాయి. రామ్ చరణ్ గారితో చేస్తున్న గేమ్ చేంజర్ అండ్ వెంకటేష్ గారుతో సినిమా చేస్తున్నారు. అది కూడా 2 బ్లాక్ బాస్టర్ అయ్యే అవకాశాలు, అంటే ఇప్పుడున్న ప్రమోషన్ చూస్తున్నట్లయితే దిల్ రాజు గారి కెరియర్లో మరో 2 బ్లాక్ బాస్టర్లు యాడ్ అయిపోతున్నాయి. దిల్ రాజు గారికి ఆయనకి ఈ పదవి రావడం, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు కూడా ఆయనకి అభినందనలు తెలుపుతున్నారు సోషల్ మీడియాలో. ప్రజెంటు దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూటర్ నుంచి, అంటే ఆయన కెరీర్ చూసుకున్నట్లయితే ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాతగా ఆయన జర్నీ చాలా ఇన్స్పైర్గా ఉంటుంది. ప్రజెంట్ కొత్తగా నిర్మాతగా రావాలనుకునే వాళ్ళకు ఆయన జర్నీ ఒక అద్భుతం అని చెప్పాలి. అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఆయన జర్నీ. ప్రస్తుతం సంక్రాంతి అంటే దిల్ రాజు గారికి ఖచ్చితంగా మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన బ్యానర్ నుంచి ప్రతి సంవత్సరం సినిమాలు వస్తూనే ఉంటాయి. ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయనకి కీలక పదవి ఇవ్వడం వల్ల కొంతమంది విమర్శలు చేస్తున్నారు, కొంతమంది అభినందనలు తెలుపుతున్నారు. అంటే అసలు కాంగ్రెస్కి దిల్ రాజు గారు ఏం చేశారు, పదవి ఎందుకు ఇచ్చారు, ఇవ్వాల్సిన అవసరం లేదని కొంతమంది అంటుంటే, సినిమా ఇండస్ట్రీలో ఉండే పెద్దలు కూడా దిల్ రాజు గారికి రావడం చాలా సంతోషంగా ఉందనే వార్తలు కూడా వింటూ ఉన్నాం. అందరు అభినందనలు అయితే దిల్ రాజు గారు కాంగ్రెస్ టైంలో, అంటే అప్పుడు కాంగ్రెస్ బిఫోర్ ఎలక్షన్స్లో కూడా దిల్ రాజు గారు నిజామాబాద్ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారనే వార్తలు కూడా విన్నాము. కానీ ఇప్పుడైతే దిల్ రాజు ఇప్పుడు హాట్ టాపిక్గా అన్ని మీడియా ఛానల్స్ అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, దిల్ రాజు గారికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఈ పదవి బాధ్యతలు 2 years కొనసాగుతాయి అని కూడా అంటున్నారు. అయితే దిల్ రాజు గారి ఏ విధంగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన ఇండస్ట్రీకి ఇంకా ఏ విధంగా ఆయన డెవలప్ చేస్తారు, ఎలాంటి మార్పులు ఆయన తీసుకొస్తారు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు థియేటర్ సమస్యలు, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఓటీటీ ఇష్యూ కూడా నడుస్తుంది. దిల్ రాజు గారు ఏ విధంగా, అంటే ఈ సమస్యలన్నీ, అంటే ఆయనకి ఇచ్చిన పదవి ఏ విధంగా ఆయన న్యాయం చేయగలుగుతారు, ఇండస్ట్రీని ఎంత ముందుకు తీసుకెళ్తారనేది మనం వేచి చూడాల్సిందే. ఎనీవే మెగా 9 టీవీ తరపున దిల్ రాజు గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్ దిల్ రాజు గారు. థ్యాంక్ యూ.